ఉమ్. ఇది వాళ్ళకి ఆపుదామండి, ఇంకా చాలా ఉంది మనకి ఇంటరాక్షన్ కి వాటికి టైం ఉండదు. అంటే ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే, జంతువులని చంపడం, చంపకపోవడం కాదు. మనం జంతువులని చంపిన వాళ్ళు, అంటే జంతువు మాంసం తిన్న వాళ్ళు ఎంతో మంది మంచి సద్గుణాలతో ఉన్నవాళ్ళు ఉన్నారు, జంతు మాంసం తినకుండా సద్గుణాలు లేని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ క్రూయల్టీ అన్నది ముఖ్యమైన విషయం, క్రూరత్వం అని అది చెప్తున్నారు. ఆ జంతువుని ఆహారం కోసం చంపేమా లేదా కాదు, మరో రకమైన క్రూయల్టీ, ఎదుటి వాళ్ళని బాధించడం, యుద్ధంలో సైనికులను చంపేయడం, ఇవన్నీ క్రూయల్టీ కాదా అని ఆయన చెప్తున్నారు. అంటే మనం కేవలంగా జంతువుని ఆహారం కోసం చంపడమే క్రూయల్టీ అనుకుంటున్నాం. మనలో ఎంతో క్రూయల్టీ ఉంది, అది ఎన్నో రకాలుగా మనం ప్రదర్శిస్తున్నాం, గౌరవించబడుతుంది ఆ క్రూరత్వం. ఒక దేశం మరో దేశం యొక్క సైనికుల్ని చంపారు అంటే ఎంతో గౌరవంగా చూస్తున్నారు అంటూ, ఇలాగ మనం ఎన్నో రకాలైన క్రూరత్వాలతో జీవిస్తున్నాం. ఒక్క జంతువుల్ని చంపడమే క్రూయల్టీ కాదు, మనలో ఎన్నో ఇతరుల్ని బాధించడం, లాయర్స్ ఏమో ఇంకొకళ్ళని అబద్ధం చెప్పి న్యాయమైన దాన్ని అణిచేయడం, ఇదంతా క్రూయల్టీవే కదా, అది చెప్తున్నారు. మిగతాది రేపు కంటిన్యూ చేద్దామండి, ఎందుకంటే ఇంకా చాలా ఉంది. ఓకే, వసంతలత ఏమైనా చెప్తావా? నువ్వు చెప్పింది ఇప్పుడు అదే కిల్లింగ్ అనే పదానికి అంటే ఇట్ ఇస్ నాట్ సింప్లీ లిమిటెడ్ టు యానిమల్ కిల్లింగ్. దాన్ని ఎక్స్టెన్సివ్ గా మనం పరిశీలిస్తే సైకలాజికల్ కిల్లింగ్స్ ఎన్నో నడుస్తున్నాయి ఈ ప్రపంచంలో. ఈ జంతు మాంసం అనేది ఒక ఫిజికల్ ఇలాగేదో ఒక అంటే ఆహార రూపంగా కావాల్సినప్పుడు తినడం అనేది ఆ మాత్రమేను. కానీ ఇక్కడ మాత్రం కంప్లీట్ ఒక పదంతో, అదే అన్నాడు కదా, ఒక పదంతో ఒక సైగతో కూడా ఒకటి కీర్తిని కంప్లీట్ గా తీసేయచ్చు, ఆ నాశనం చేయొచ్చు. ఆ విధంగా మనం చాలా వర్బల్ గా, తర్వాత వార్ స్ట్రాటజీస్, ఐడియాలజీస్ తాలూకా దాంతో మనుషుల్ని లొంగ తీయడం, వాళ్ళని ఇప్పుడు మనం ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే ఈ టైప్ ఆఫ్ వైలెన్సే ఎక్కువగా నడుస్తున్నది బాగా. ఇంకో దేశాన్ని ఇంకో వాళ్ళని ఎలాగో అలాగా ఆ అది నాశనం చేయడం, లేకపోతే లొంగ తీయడం, ఇటువంటి రకరకాల ఆయుధాలు ప్రయోగించడం, మనుషుల్ని చంపడం, మనుషుల్ని మామూలుగా ఫిజికల్ చంపడాలే కాకుండా ఇలాగా భయం పెట్టేసి గడగడ వణికించేటట్టుగా ఉండేటువంటి స్ట్రాటజీస్, ఫోర్స్ గవర్నమెంట్స్ యూజ్ చేస్తూ ఎంతో మందిని క్రూరత్వంతో బలి తీసుకుంటున్నాయి. ఈ విషయం అంటే ఒక ఒక యాజ్ అ హోల్ అన్న చూడమన్నారు. సబ్జెక్ట్ అనేది ఒక యానిమల్ కిల్లింగ్ కి లిమిటెడ్ గా కాకుండా మనిషిలో ఉండేటువంటి క్రూరత్వం అనేక రూపాలతో కనిపిస్తూ ఉంటుంది. అది ఆ విధంగా చూస్తున్నా. అంటే క్రూరత్వం అనేటువంటి విషయం చూస్తే అది కేవలం ఒక్క విషయానికే కాదు, రకరకాలుగా అది కనిపిస్తూ ఉంటుంది మనుషులో. సో ఆ విధంగా సబ్జెక్ట్ ని పరిశీలించమన్నారు. కేవలం జంతు మాంసం తినడం, జంతు మాంసం తినకపోవడం అనేది విషయం కాదు, చాలా చిన్న విషయం అసలుకి అని. అంటే ఆహారం కోసం జంతువుని చంపాలా వద్దా అనేది అతి చిన్న విషయం, ఇంకా ఎన్నో రకాల క్రూరత్వాలతో ఉంటున్నాం అని. రాంభద్ర గారు మీరు మాట్లాడతారా? నమస్తే మేడం, అందరికీ నమస్కారం. అదే మేడం, అంటే జంతువుల్ని చంపడమే అంటే ఇక్కడ ఇక్కడ వెజ్ నాన్ వెజ్ లాగా క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే గురువు గారు విభిన్న రీతిలో స్పందించడం జరిగింది. అంటే క్రూరత్వం అనేది ఒక్క విషయంలోనే, అంటే ఈ మాంసాహారము శాకాహారమే కాదు, వివిధ రకాలుగా, అంటే ఒక వాస్తవమైన నిజం ఏముంది అనేది చెప్పారు. అంటే హింస అంటే ఓన్లీ ఇట్లా అంటే నరకడము, చంపడము అనేదే కాదు హింస. మనిషిని మానసికంగా హింసించడం కూడా అది కూడా హింస కిందకే వస్తుంది. అంటే అలా
అలా చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఆ హింసను ఆ, ఆపడానికి అంటే నిజమైన హింస అనేది మానసికంగా వేధించడం కూడా హింస కిందకే వస్తుంది. ఆ అంటే భౌతికంగా అంతం చేయడమే హింస కాదు, మానసిక హింస కూడా హింసనే. అలా అలా చూస్తే ప్రపంచమంతా ఆ ఓ- 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 ఆ హింసలో కొట్టుమిట్టాడుతున్నది. ఇంకొకటి ఏంటంటే ఒక ఒక రాంబుద్రి ఒక గారు, పార్షియల్ అందరినీ మ్యూట్ ఇదిని చేస్తున్నాను. మాత్రమే. ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకోండి. రాంబుద్రి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఓకే. ఆ, నమస్తే మేడం. అదే మేడం, అంటే ఏ- ఏ- అవును. ఏ- ఆ, ఏం చెప్తున్నారంటే, అంటే అదే, అంటే భౌతికమైన ఆ, భౌతికంగా అంతం చేయడమే హింస కాదు. ఉమ్, అది ఈ మానసికమైన మానసికమైన అంటే మాటలు అనడము, ఆ, ఇట్లా ఇది కూడా హింస కింద హింసే. హింస కిందకే అంటే హింసని హింస కిందకే. హోలిస్టిక్ గా చూడాలి ఉమ్, గాని ఏదో ఉమ్, భాగాలుగా చూస్తే మనం సంపూర్ణంగా అవగాహన చేసుకోలేమో. అది అక్కడ చెప్పేది. అంటే ఇవన్నీ హింసే. అవును అవును మేడం. అవును కేవలం మేడం. జంతువులను తిన్నంత మాత్రంలో అక్కడ ఆ, హింసాత్మక ప్రవృత్తి లేదు అని అనుకోవడానికి కూడా లేదు. అవును మేడం. అదే మేడం, అదే చెప్తున్నారు. ఉమ్, అంటే ఇది అంటే ఆ, అంటే ఇక్కడ ఆ, అంటే ఏ వ్యక్తి అయినా ఒక జీవనం సాగించాలంటే హింస లేని స్థితి అయితే లేదు అని చెప్పదలుచుకున్నారా మేడం? ఎలాగా మేడం ఇది అర్థం కావట్లేదు. అంటే అది స్వల్ప విషయం. హింస, క్రూయల్టీ అన్నది ఇక్కడ ముఖ్యమైన విషయం. క్రూరత్వం. అవును. ఉమ్, అవును మేడం, అంతే అంతేగాని మేడం, అంటే కరెక్టే. క్రూరత్వాన్ని హోలిస్టిక్ గా చూడాలి. ముక్కలుగా చూస్తే విషయం అర్థం కాదు. కేవలంగా జంతువుని ఆహారం కోసం చంపడం ఒక్కటే కాదు, ఎన్నో రకాలు ఉన్నాయి. మానసికంగా ఎంతో హింసించడం. యుద్ధంలో మన సైనికుల్ని చంపిన వాళ్ళని గౌరవిస్తున్నారు. ఉమ్, అందుకని ఇదంతా హింసే కదా. అనే హింస అన్నది, ఉమ్. ద్వేషం అన్నది ఇది ఎంకరేజ్ చేయకూడదని. అదే అదే తాజుద్దీన్ బాబా ఒక మాట అంటారు మేడం. అంటే మొత్తం ఈ ప్రపంచంలో ఉండే సద్గ్రంథాలన్నీ తగలబెట్టు, ఇంకా నువ్వు ఏమైనా చెయ్యి, కానీ ఒక మనిషి హృదయాన్ని గాయపరుస్తావు కదా, అదే అదే గొప్ప హింస అని చెప్పి చెప్తున్నారు. అది మానసికమైన హింస ఇంకా పెద్దది. ఆ, అదే అదే అలాగా. అదే అలాంటి అంటే ఒక ఒక వ్యక్తిని మానసిక హింస చేయడం కూడా చాలా తప్పు అనేది చెప్తున్నాడు. అలాగ ఉంది మేడం. అయితే ఈ అంటే దీని నుంచి మనం ఆ గ్రహించాల్సింది ఏంటంటే, ఎదుటి వ్యక్తిని కానీ ఏ విధమైన ఆ, అంటే మానసికంగా కానీ లేకపోతే ఒక అసౌకర్యమైన స్థితిని కల్పించడం కూడా హింస కిందకే వస్తుంది అనేది అర్థమవుతుంది మేడం. అది ఆ, మనం అంటే మన సంస్కారం మార్చుకోవాలా అని చెప్పినట్టే కదా మేడం ఇదంతా. అంటే దాన్ని గమనిస్తే మనం ఆటోమేటిక్ గా మనలో ఇంత హింసాత్మక ప్రవృత్తి ఉందని గమనించగలిగినప్పుడు అందులోంచి బయటపడతాం. మనం ఏదో ఒక జంతువుని తిన్నారా లేదా అన్నది ఒక్కటే కాదు, ఎంతో హింసాత్మక ప్రవృత్తి హోలిస్టిక్ గా చూస్తేనే మనకు అది అర్థం అవుతుంది. ఉమ్, అవును మేడం, కరెక్ట్ మేడం. అంటే అది పార్షియల్ గా చూసినంతసేపు అది ఆ క్రూయల్టీ ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ నాట్ గుడ్. అవును మేడం. ఇప్పుడు అదే 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 గో అంటే ఇప్పుడు ఆ హింస అనేది మాంసాహారం దీని మీదనే తీసుకుంటున్నారు చాలా మంది. అలా కాకుండా ఈ హోల్ గా తీసుకోవాలనేది గురుగారు చెప్పారని ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది. అది అంటే మనం ఏంటంటే మానసిక హింస, మనుషుల్ని చంపడం యుద్ధంలో ఇవేవి హింస అని ఫీల్ అవ్వట్లే. ఒక్క జంతువుని ఆహారం కోసం చంపడమే హింస అనుకుంటున్నాం. హింస అది ఒక్కటే కాదు, ఇంకా ఎన్నో రకాలుగా ఉంటాయి. అవును మేడం, కరెక్ట్ మేడం. అది చాలా మైనర్ మ్యాటర్. ఈ మనం చేస్తున్న బయట హింసాత్మక ప్రవృత్తుల్లో అది హింసే, నో డౌట్. జంతువుని చంపడము హింసే, కానీ అంతకంటే హింస ప్రవృత్తులు ఉన్నాయి. అవును మేడం. ఇప్పుడు మానసికంగా వేధించడం ఇవన్నీ ఇది అనేది తక్కువ హింస అయితే కాదు, ఆ అది దానికంటే కూడా పెద్ద ఘోరమైన హింసే కదా.
అవును మేడం, చాలా ఘోరమైన హింస. ఓకే అండి. ఒక ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. కాదు, చెప్పండి, ఏమైనా చెప్తున్నారా? ఇంకేం లేదు, అంటే అంటే హింసకు నిర్వచనం అనేది విస్తృతంగా తీసుకెళ్లారు అనేది అర్థమవుతుంది మేడం. అంటే హింసను మనం పరిమితం చేసి మాట్లాడుతున్నాము, ఆ పరిమితం అది కరెక్ట్ కాదు అని ఆయన విస్తృతం చేసి చూపించారు. అంటే ఎలాంటి హింసలు ఉన్నాయి అంటే, మనం ఏమనుకుంటామంటే ఒక సింపుల్గా ఆ, ఒక 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 భాగాన్ని తీసుకొని అదే హింస అని అంటున్నాం, అది అది తప్పు అనేది చెప్పారు. అది బాగా అనిపించింది మేడం. అంటే ఈ ప్రపంచంలో జరుగుతున్నదంతా దాని అన్నిటికంటే ఇంకా ఘోరమైన హింస చాలా జరుగుతుంది అనేది అది కూడా హింస కిందికే వస్తుంది అనేది చెప్పడం బాగా అదే కదా, అనిపించింది. మనం ఏమని వాళ్ళని చంపేశారు, ఇంతమంది ఇలాగా హింసించారు, వాళ్ళ సత్యం చెప్పడానికి, ఇవన్నీ హింసలే కదా. వాళ్ళకి అవును మేడం, భోజనం అవును. అంటే హింస ఎన్నో రకాలుగా ఉంది అని చూపిస్తున్నారు. అవును మేడం. అంటే సత్యం అనేది చెప్పదలుచుకుంటే ఎంత గొప్పగా ఉంటుంది అనేది ఆ, ఇక్కడ తెలుస్తున్నది మేడం. అంటే ఆ, ఒకదానికే పరిమితం చేయకూడదు, టోటల్ గా తీసుకొని దాన్ని చెప్పాలి అనేది. హోలిస్టిక్ గా ఉంటేనే అది మనకు అవగాహన అవుతుంది అని. అవును మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే అండి, అందరికీ నమస్కారం. క్లాస్ ముగించేస్తున్నాను.